హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరువన్నామలై. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1 గంట అవుతుంది అనమాట. 1:14 మండే రోజు. తమిళ్లో వచ్చేసి తిరువన్నామలై అంటారు, మన తెలుగులో వచ్చేసి అరుణాచలం అంటారు అనమాట. నేను జర్నీ అయితే వ్లాగ్ ఏం చేయలేదు, జస్ట్ ఇంక ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ చేస్తామన్నమాట. ఇక్కడి నుంచి మీకు వ్లాగ్ అయితే చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి రూమ్స్ అయితే ఏం తీసుకోలేదు, లాకర్స్ అయితే తీసుకున్నాము. ఈ లాకర్స్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ అంతే. మీకు చూపిస్తాను. గుడి గోపురం ఉంది కదా, ఆ గుడి గోపురం నుంచి జస్ట్ ఒక 200-300 మీటర్స్ ఉంటుంది, హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే. స్ట్రైట్ అనమాట, ఒకటే రోడ్డే. పెద్ద గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం నుంచి పరస్వామి మడము. ఇంకా దీనిలోనే అనమాట మనం స్టే చేసింది అయితే. జస్ట్ లాకర్ అంతే, లాకర్కి 100 రూపీస్. ఇంకా పడుకోవడానికి లోపల మనకి సాపలు ఇస్తారు. ఒక 4-5 అవర్స్ అంతే, ఊరికి జస్ట్ అట్లా పడుకొని స్నానం చేసి ఇంకా బయలుదేరిపోతాను అనమాట. అది గుడి గోపురము మెయిన్ అదే అనమాట. అటు నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే, జస్ట్ 200-300 మీటర్స్ ఉంటుంది. వీటికి వచ్చేస్తే మీకు లాకర్స్ 100 రూపీస్ మాత్రమే, జస్ట్ ఓన్లీ. మనం లగేజ్ ఏమైనా పెట్టేసుకొని స్నానాలు చేసేసుకొని దర్శనానికి అయితే, గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. గిరి ప్రదక్షిణ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. భూతనారాయణ పెరుమల్ ఇక్కడ నుంచి మనం కర్పూర్ వెలిగించి ఇంకా స్టార్ట్ అయిపోయేది అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ రావాలన్నమాట, ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి గిరి ప్రదక్షిణ. ఇది సెకండ్ అనమాట, వినాయకుని టెంపుల్. ఇంక ఇక్కడ మనము కర్పూరం వేసి ముక్కొని ఇంక స్టార్ట్ అయిపోతున్నాము. ఫ్రెండ్స్ చూసారు కదా, టైం వచ్చేసి 1:50 అవుతుంది. మార్నింగ్ 14 కిలోమీటర్లు నడవాలి ఇంకా మనము. మరి ఎంతసేపుకి కంప్లీట్ అవుతుందో మరి నాకైతే తెలియదు, కానీ మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన మనసులో ఒకటే అనుకోవాలన్నమాట, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ్ శంభో శంకర అనుకుంటూ మనము ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తా ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి తెలియదు అనమాట, ఏమి ఇబ్బంది అనుకుండా ఈజీగా అయిపోతుంది. ఇది 3వ గుడి అనమాట. ఈ 3 గుళ్ళు అయిపోయినాక మళ్ళీ ఇంకా ఇట్లా లెఫ్ట్కి అనమాట మనం నడవాల్సింది. లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. మొత్తం మనకి 14 కిలోమీటర్లు సాగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద శివుని ఆలయం ఇది. సుమారు 217 అడుగుల ఎత్తు ఉంది ఈ గోపురం. ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినారు. చాలా పెద్దది. మరియు శ్రీకృష్ణదేవరాయ నిర్మించిన తూర్పు గోపురం ఇది. తమిళనాడులోనే 2వ ఎత్తైన గోపురం అని ఇది చెప్పుకుంటారు అన్నమాట. ఇంకా జ్యోతి ఉంటుందన్నమాట. ఆ జ్యోతి కర్పూరం పెట్టి వెలిగించి మొక్కొని స్టార్ట్ అయిపోయేది అనమాట. రాజగోపురం ఇదే అనమాట. మళ్ళీ మనము మొత్తం కంప్లీట్ చేసినాక గిరి ప్రదక్షిణ అప్పుడు దర్శనానికి అయితే పోతాము. ఇది మొదటి లింగం అన్నమాట, ఇందిరా లింగం. అగ్నిలింగంకు మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ మనం ఇట్లా రైట్ తీసుకోవాలన్నమాట.
రెండో లింగానికి పోవాలంటే మనము మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. వెళ్ళాక మళ్ళీ ఇదే మెయిన్ రోడ్కి వచ్చి మూడో లింగానికి అయితే ఇప్పుడు పోతాను. ఇది గుడి మ్యాప్ అన్నమాట. ఎన్ని లింగాలు ఉన్నాయి ఏమి అనేది మనకి క్లియర్గా దీంట్లో చూపించినారు. ఇంకా కింద రెడ్ మార్క్ ఉంది కదా, అక్కడైతే మనం ఉన్నాము. అక్కడి నుంచి ఇంక ముందుకు పోయే కొద్దీ మనకి ఆ రెడ్ మార్క్ అనేది ముందుకు పోతా వస్తుంది అనమాట. 14 కిలోమీటర్ల వరకు మనకి ఎన్ని లింగాలు వస్తాయి అనేది దీంట్లో క్లియర్గా మనకి చూపించడం అయితే వాళ్ళు జరిగింది. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పటి వరకు అయితే ఒక 6-7 కిలోమీటర్లు నడిచింటాను. టైము 5:40 అవుతుంది. ఇంకా 6 కిలోమీటర్లు ఉందంట నడిచేది. మేము 1:30కి ఏమో అట్లా స్టార్ట్ చేసినాము. ఒక 8:30, 9 కంప్లీట్ అవుతున్నాము. చూడాలా అంటే స్టాపింగ్లో ఎక్కువ తీసుకుంటాం. అంటే ఈ పార్ట్ అయిపోయింది. నాన్ స్టాప్ వెళ్ళి అంటే స్టాపింగ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంక మన వాళ్ళంతా కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కొద్దిసేపు ఆగి వస్తాను అనమాట. వాళ్ళతో పాటు నేను కొద్దిసేపు కూర్చొని వస్తాను. ఇంకా తెల్లారిపోతాను మనకి అప్పుడే. ఇంకొక 10 మినిట్స్ 20 మినిట్స్ ఉంటే తెల్లారిపోతుంది. అప్పుడు ఇంకా మనకు బాగా క్లియర్గా కనపడుతుంది కొండలన్నీ. ఫ్రెండ్స్, మనకి నడిచి కాళ్ళ నొప్పులు వస్తే కానీ ఇంకా మసాజ్ పెట్టించుకునే కూడా ఉన్నాయన్నమాట. 20 రూపీస్ 10 మినిట్స్కి ఛార్జ్ చేస్తారు. ప్రతి 2 కిలోమీటర్స్కి ఉన్నాయన్నమాట ఇవి మసాజ్. కాలు పెట్టుకునే నేనైతే చేయించుకోలేదు, అవసరం లేదు మనకి ఇవన్నీ. ఫ్రెండ్స్, మీకు 8 లింగాలు అయితే ఉన్నాయని చెప్పినా కదా, నేను అన్నీ అయితే రికార్డ్ చేయలేదు. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొన్ని మాత్రమే రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. మొత్తానికైతే 8 లింగాల పెద్ద 8 లింగాలు కంప్లీట్ చేసుకున్నాము. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా మైండ్ దర్శనానికి ఒకటి వెళ్ళిపోవాలా. ఇది వచ్చి ఈశాన్య లింగం అంట. ఈ లింగం దర్శనం కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము పెద్ద టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ టిఫిన్ తినేసి ఇంక వెళ్ళిపోవడమే అనమాట. ఫ్రెండ్స్, ఇదే అనమాట మోక్ష మార్గము. క్యూ అయితే పెద్దగా ఉంది. ఈ క్యూ అంతా దాటుకొని ఈ పక్క దూరం రావాలన్నమాట. అటుకు మనకి పూర్తి అవుతుంది.